నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో డేటా ఆధారిత పాలనపై సదస్సు ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలన్న ముఖ్యమంత్రి. సీఎం ఆదేశాల మేరకు 2 ఏళ్లలో ఉత్తరాంధ్రలోని కీలక ప్రాజెక్టులను పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో జగన్మోహన్ రెడ్డి భేటీ, పలు అంశాలపై వారికి దిశానిర్దేశం. హర్యానాలో బీజేపీ పాల్పడిన ఓట్ల చోరీపై రాహుల్ గాంధీ హై వోల్టేజీ హైడ్రోజన్ బాంబు పేల్చారు. పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శలు. వన్ విజన్ వన్ డైరెక్షన్ ప్రభుత్వ విధానమని, దీనికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ దిశగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు గ్రామ వార్డు సచివాలయాలు విజన్ యూనిట్లుగా పనిచేయాలని నిర్దేశించారు. రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాకులో డేటా ఆధారిత పాలనపై ముఖ్యమంత్రి నేతృత్వంలో సదస్సు నిర్వహించారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సదస్సుకు హాజరయ్యారు. డేటా ఆధారంగా పాలన ఏ విధంగా చేపట్టాలి, సత్వర నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవచ్చు, డేటా ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చు అనే అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. డేటా డ్రివెన్ గవర్నెన్స్, ప్రతి ఒక్క డేటా మన దగ్గర ఉన్నప్పుడు, ఈవెన్ ఏఐ కూడా ఒక టూల్ కింద మనం ఉపయోగించుకున్నప్పుడు, ఇంకొక పక్కన రియల్ టైం డేటా కూడా కలెక్ట్ చేసి, హిస్టారికల్ డేటా ఉంది, ఆన్లైన్ డేటా మీరు అప్డేట్ చేస్తున్నారు, బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండే డేటా కూడా కలెక్ట్ చేస్తున్నాం, ఏఐ కూడా ఉపయోగించుకుంటున్నాం. డేటా డెసిషన్ అక్యురసీ విల్ బి అకార్డింగ్ టు మీ ఇంకా కరెక్ట్గా పనిచేస్తే 90-95% ఉంటుంది. దాన్ని అనుకున్న టార్గెట్ అచీవ్ చేయడం పెద్ద కష్టం కాదు. ఇది అయిన తర్వాత మీకు ఇంకొక పక్కన ఆర్టీజీఎస్లో వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. అదే మరిగా మీరు ఇప్పటికే కొన్ని డిపార్ట్మెంట్ రియల్ టైం ఆన్లైన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది మనుషులు రావడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ వెరీ వెరీ, ఒక మాటలో చెప్పాలంటే కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు ఆల్ సర్వీసెస్ ఆన్లైన్లో వచ్చేస్తా ఉంటే మనకు కావాల్సిన బయట సర్వీస్ని ఆన్లైన్లో తీసుకుంటున్నాం. మనం గవర్నమెంట్ సర్వీస్కి వచ్చినప్పుడు మళ్ళీ ఆఫీస్కి రమ్మనే పరిస్థితికి వస్తున్నాం. ఇది మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారో మీరందరూ చెక్ చేసుకొని ఇమ్మీడియట్గా కరెక్ట్ చేసుకోవాలి. కొన్ని డిస్కషన్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఎండోమెంట్స్ ఉంది, ఒక టెంపుల్ సర్వీసెస్ ఉంటాయి. ఓసారి ఆల్ ఆఫ్ ఏ సడన్ అక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి సర్వీసులు లేవు, అన్నీ బుక్ అయ్యానంటే కొంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది ఒక డిస్కషన్ ఉంది. అలాంటప్పుడు 10-20% పర్వాలేదు, కానీ 90% కాదు 100% మీరు మళ్ళీ వాళ్ళు రమ్మంటున్నారు. అలాంటివి రెవెన్యూ ఇలాంటివి ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీకు అందరికీ ఏంటంటే, ఒకటి ఆన్లైన్ సర్వీస్ ఆర్ వాట్సాప్ ఆర్ యాప్, వీ హ్యావ్ టు రెడ్యూస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఆఫీస్కి రామనడం లేకపోతే తిప్పుకోవడం అవన్నీ పోవాలి. ఇంకొక పక్కన 13 జిల్లాల్లో కలెక్టర్స్ కూడా ఉన్నారు, ఎస్పీస్ ఉన్నారు. డిస్ట్రిక్ట్ ఆర్టీజీఎస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఒరిజినల్గా 13 జిల్లాలు చేయాలనుకున్నాం. ఇప్పుడు ఆ 13 జిల్లాల్లో వస్తాయి. December 15th అంతా కంప్లీట్ అవుతాయి. సో దట్ 13x2 26 జిల్లాలకు వాళ్ళ సర్వీసులు ప్రొవైడ్ చేసే పరిస్థితి వస్తుంది. మనం ఎప్పుడో స్టార్ట్ చేసిన బిల్డింగ్స్ ఇవన్నీ అవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకొక పక్కన ఇప్పుడు ఏఐ ఉపయోగించుకుంటున్నాం. ఏఐ ఉపయోగించుకున్న తర్వాత ఇప్పుడైతే జీవోలు అవన్నీ కూడా మీరు చాలా వరకు హిస్టారికల్ డేటా అంతా పెడుతున్నారు. ఇప్పుడు పెట్టిన డేటా అంతా కూడా ఆన్లైన్లోకి ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏదైతే ఏఐ ఉపయోగించుకోవడం చాలా ఈజీగా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఒక పక్క ఇది కాకుండా యూస్ కేసెస్ ఆఫ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఏమున్నాయి, ఏమేం చేయాలి, డాష్ బోర్డ్లు అవి కూడా వర్కౌట్ చేస్తారు. ఒకవేళ అవసరమైతే డేటా అంతా కూడా ఆన్లైన్లో పెట్టి, ఏదైతే అవేర్ డేటా అంతా ఆన్లైన్లో ఉంది, కొంచెం సెన్సిటివ్ డేటా పెట్టాం. సెన్సిటివ్ డేటా కానప్పుడు మిగిలిన డేటా అంతా ఆన్లైన్లో పెట్టి యూస్ కేసెస్ తయారు చేయమని శాండ్ బాక్స్ కూడా క్రియేట్ చేస్తాం.
ఎవరైనా ముందుకు వచ్చి తయారు చేస్తే ఆ తయారు చేసిన వాళ్ళకి అది కరెక్ట్ అనిపిస్తే మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ చూస్తాం, బాగుందంటే మనం యూజ్ చేసుకుంటాం. వాళ్ళకు కూడా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద సర్టిఫై చేస్తే వేరే దగ్గర కూడా వాళ్ళు ఇది రిప్లికేట్ చేసి స్కేలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సీఎం ఆదేశాలతో 2 ఏళ్లలో 2,000 రూపాయల కోట్లు ఖర్చు చేసి ఉత్తరాంధ్రలోని కీలక ప్రాజెక్టులు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. వంశధార తోటపల్లి, వంశధార నాగావళి, అనుసంధానం జంఝువతి, హిరమండలం నాగావళి, చంపావతి, మహేంద్ర తనయ, తారకరామ తీర్థసాగర్, మడ్డువలస రిజర్వాయర్ వంటి కీలక ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. వెలగపూడి సచివాలయంలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై జలవనరుల శాఖ అధికారులతో మంత్రి సమీక్షించారు. ఉత్తరాంధ్రలో కీలకమైన 9 ప్రాజెక్టులు పూర్తి చేయడం ద్వారా 1.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రావడంతో పాటు 2.48 లక్షల ఎకరాలు స్థిరీకరణ జరుగుతుందని నిమ్మల వెల్లడించారు. రాజకీయాల్లో విద్యార్థులు యువత తులసి మొక్కలా ఎదగాలని జగన్ పిలుపునిచ్చారు. ఇది సోషల్ మీడియా యుగం అన్న ఆయన ఇందులో యువత చాలా చురుకు అని ప్రశంసించారు. ఈ యుగంలో డ్రైవ్ చేసేది కూడా యువతే అని, వారి చేతుల్లోనే భవిష్యత్తు ఉందన్నారు. యువత ఏమి నిర్ణయిస్తే ఆ ప్రభుత్వం వస్తుందని, అది యువతకు ఉన్న బలం అని స్పష్టం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ విద్యార్థి విభాగం సమావేశం జరిగింది. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. రాజకీయ సిచ్యువేషన్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం గురించి మరీ ముఖ్యంగా, నేను దేశం గురించి పెద్ద మాట్లాడదలుచుకోలేదు, కానీ రాష్ట్రం గురించి అయితే మాత్రం ఖచ్చితంగా ఏం జరుగుతూ ఉంది అనేది మనం అంతా కూడా ఇదే రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి, ఇది రాష్ట్రం మనది కాబట్టి, మన రాష్ట్రం బాగుండాలని మనం అంతా ఆరాట పడుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను మనం గమనించాల్సిన అవసరం ఉంది. అసలు ఈరోజు ఒక యంగ్స్టర్ రేపొద్దున గొప్పగా ఎదిగి బావి ప్రపంచంతో పోటీపడి ఉద్యోగాలన్నది తాను సంపాదించుకునే పరిస్థితిలో అవలీలగా సంపాదించుకునే పరిస్థితిలోకి తాను పోగలిగే పరిస్థితి ఉందా లేదా అన్నది ఏ యంగ్స్టర్కైనా కూడా ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న మన మనస్సాక్షిని. ఇది జరగాలి అని అంటే ఓవర్ నైట్ జరిగే పరిస్థితి కాదు. ఒక ప్రణాళికాబద్ధంగా ఒక లీడర్ అనే వ్యక్తి, ఒక నాయకుడు అనే వ్యక్తి తాను వేసే ప్రతి అడుగు కూడా, ఈరోజు ఒక అడుగు వేస్తే అది చెట్టు కావడానికి, ఈరోజు వేసే విత్తనం ఒక చెట్టు కావడానికి, ఆ విజన్ ట్రాన్స్లేట్ కావడానికి 10-15 సంవత్సరాలు మినిమం పడుతుంది. కానీ ఆ 10-15 సంవత్సరాల తర్వాత ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా వేయకపోతే, ఈరోజు వేసే విత్తనం కన్నా సరిగ్గా కరెక్ట్ అయిన విత్తనం వేయకపోతే మాత్రం 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత కూడా మన బ్రతుకులు మారవు, ఇదే మాదిరిగానే ఉంటాం. మనం లీడర్లుగా కాబోతా ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, అలాంటి విత్తనాలు వేసే ఆలోచనలు మన బుర్రలో కదలాలి. ఈరోజు విద్యారంగం చూస్తే మన ప్రభుత్వ హయాంలో ఎలాంటి అడుగులు పడ్డాయి, మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 18 నెలల కాలంలో ఎలాంటి అడుగులు పడతా ఉన్నాయని చెప్పి ఒకసారి గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకనంటే ఒకసారి తేడాగాన గమనించినట్లయితే మనము యంగ్స్టర్స్గా మన పాత్ర అన్నది ఎంత క్రిటికల్ అన్నది గుర్తుపెట్టుకుంటాం. కారణం ఏంటంటే మనం మార్చకపోతే ఈ వ్యవస్థ మారదు. మనం మార్చడానికి అడుగులు ముందుకు వేస్తేనే ఈ వ్యవస్థ మారుతుంది. మనం చూసేసి ఉన్నట్టు వదిలేసినామనంటే ఈ వ్యవస్థ ఎప్పటికీ లాగానే ఉంటుంది. మొట్టమొదటిసారిగా అడుగులు పడింది నిజంగా మన టైంలో పడ్డాయని చెప్పి మాత్రం నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి అడుగు కూడా ఫస్ట్ క్లాస్ చదువుతా ఉన్న పిల్లాడి దగ్గర నుంచి కేజీ నుంచి పీజీ దాకా, కేజీ నుంచి ఆ పిల్లాడు గ్రాడ్యుయేషన్ అయ్యేదాకా ఆ పిల్లాడికి ఎలాంటి చదువులు ఉండాలి, ఎలాంటి భావితరంతో తాను పోటీ పడే పరిస్థితి వస్తుంది, ఆ పోటీలో తాను ఎలా నిలబడగలుగుతాడు, ఆ పోటీలో తాను నిలబడమే కాకుండా ఆ పోటీలో తాను విజయం సాధించాలి అని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తులము ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన హయాంలో మాత్రమే జరిగింది. మామూలుగా స్టూడెంట్స్ గురించి ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయడు.
ఎందుకంటే వాళ్ళకు ఓటు హక్కు లేదు కదా అనేది ఫస్ట్. కానీ వాళ్ళే రేపొద్దున భవిష్యత్తు అని ఆలోచన చేయగలిగిన వాడు మాత్రమే రాజకీయ నాయకుడు కాదు, లీడర్ అవుతాడు. హర్యానాలో ప్రధాని మోడీ పాల్పడిన ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబు పేల్చారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో పిసిసి సీనియర్ నేతలు జేడి శీలం, మస్తానవలి, నర్హర్శెట్టి నరసింహరావు తదితరులతో మీడియాతో మాట్లాడారు. హర్యానాలో 25 లక్షల దొంగ ఓట్లను సృష్టించి బీజేపీ ఓట్ల చోరీకి పాల్పడిందని విమర్శించారు. దీనిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుండి 17.65 లక్షల సంతకాలు సేకరించి ఢిల్లీకి పంపుతున్నామన్నారు. దేశమంతా చూసింది రాహుల్ గాంధీ గారు హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్ లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో, నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయట పెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు 1 ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోలైంది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు. బీజేపీ పార్టీకి 55,48,000 చిల్లర ఓట్లు పోలైతే కాంగ్రెస్ పార్టీకి పోలయ్యింది 54,30,000 చిల్లర. కేవలం 1,18,000 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా 25 లక్షల ఓట్లు చేర్చారు. దాంతో 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. నిజంగానే 25 లక్షల దొంగ ఓట్లను చేరుస్తే 1,18,000 ఓట్లతో బీజేపీ పార్టీ అధికారాన్ని జిక్కించుకుంది. ఓటు పర్సెంటేజ్ చూస్తే 25 లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు షేరు 39.9. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది, ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది 39.1 ఏమో. కూటమి అంతా కలుపుకుంటే 39.3% వచ్చినట్టుంది. అంటే కేవలం 0.7% తో బీజేపీ పార్టీ అక్కడ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. అంటే ఈ 25 లక్షల దొంగ ఓట్లను చేర్చకపోయినుంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులువుగా హర్యానా ఎలక్షన్ ను స్వీప్ చేసేది, సర్కార్ ను ఫామ్ చేసేది. కేవలం 25 లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బీజేపీ పార్టీ సర్కార్ ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి. ఇంత అన్యాయం జరిగింది హర్యానాలో. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ మొత్తము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పిన తర్వాత కూడా ఈ మోసానికి మాత్రమే, కేవలం ఈ మోసం కారణం చేత మాత్రమే బీజేపీ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ఇది మన దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి. ఓట్ చోరీ ఎలా జరుగుతుంది, అసలు సర్కార్ చోరీనే ఎలా జరుగుతుంది, ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ పార్టీ ఎలా దోచేసుకుంటుంది అన్న విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. నిజానికి మన దేశంలో చూసుకుంటే ఓటు అనే ఒక్క దగ్గర మాత్రమే పేదవాడికి, ధనవంతునికి కూడా సమానంగా ఉన్న ఒకటే చోట సమానత్వం ఎక్కడైనా మన దేశంలో పేదవాడికి, ధనవంతునికి ఉంది అంటే అది ఒక్క ఓటు దగ్గర మాత్రమే. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. అసలు ఓటు అనే హక్కు, ఓటులో నిజాయితీ లేకపోతే పేదవాడిని పట్టించుకునే పరిస్థితే మన దేశంలో ఉండదు. అలాంటి ఓటుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షియల్ గా, స్వేచ్ఛగా జరపాల్సిన ఎన్నికలను కాస్త హైజాక్ చేసి బీజేపీ ఎలక్షన్ ఏజెంట్ గా ఈరోజు ఎన్నికల కమిషన్ మారిపోయింది. కేవలం బీజేపీ పార్టీ గెలవాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.